మంచి కాఫీ లాంటి సినిమా చూడాలంటారు. మరి మంచి సినిమా లాంటి కాఫీ ఎప్పుడైనా తాగారా అని అడిగితే ఏం చెబుతారు? ఒక మంచి సినిమా లాంటి కాఫీ తాగాలంటే ఉత్తరాంధ్రకు వెళ్లాల్సిందే. అక్కడ దొరికే అరకు కాఫీ వెచ్చగా చప్పరిస్తూ ఆస్వాదించాల్సిందే. ఆ ఆనందం ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. అరకు కాఫీకి ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పిస్తోంది. కాఫీకి జనాదరణ పెరుగుతోంది. అరకు కాఫీపై ఏబిఎన్ స్పాట్లైట్. సండే, మండే, ఎనీడే తాగండి అరకు కాఫీ ఎవ్రీడే. అందుకే అది జనం మెచ్చిన కాఫీగా మారుతోంది. గిరిజన కార్మికుల శ్రమైక జీవన సౌందర్యం నుంచి వెల్లి విరిసిన అరకు కాఫీకి ఇప్పుడు కోట్లాది అభిమానులు తయారవుతున్నారు. రోజుకు 2 సార్లైన అరకు కాఫీ గొంతులో వేసుకోకపోతే ఏదో వెలితి ఏర్పడుతుందన్న భయం. పండితులు, పామరులు, నేతలు, సామాన్యులు, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఎవరి నోట విన్నా అరకు కాఫీ మాట వినిపిస్తోంది. ఇంతకీ అరకు కాఫీ విశిష్టత ఏంటి? దాన్ని రుచి చూసేందుకు జనం ఎందుకు పోటీ పడుతున్నారు? అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వ చర్యలేంటి? ఓ కప్పు కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది నిపుణులు చెప్తున్న సలహా. ఆ కప్పు కాఫీ అరకు కాఫీ అయితే మాత్రం అమోఘం, అద్భుతం. ఆ టేస్ట్, అరోమా సూపర్గా ఉంటుందండి. అయితే విశాఖ మన్యంలో పుట్టిన ఈ కాఫీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఏలుతుంది. ఆ కాఫీ గొప్పతనం ఏంటి, అసలు దాని చరిత్ర ఏంటి, ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళబోతుందో ఈరోజు ఏబిఎన్ మీకు ప్రత్యేక కథనం ద్వారా అందించబోతుంది. కాఫీ ఒక ఆహ్లాదం, కాఫీ ఒక ఆనందం, కాఫీ ఒక ఉద్వేగం, కాఫీ ఒక ఉత్ప్రేరకం, కాఫీ ఒక టైంపాస్, కాఫీ అనివార్యం. కాఫీ లేని రోజు ఏదో కోల్పోయిన అనుభూతి. అలసట తీర్చేది కాఫీ, మిత్రులను కలిపేది కాఫీ, జనాన్ని ఒకచోట కూర్చోబెట్టేది కాఫీ. అందుకే కాఫీకి అంత ప్రాధాన్యం, అంత గుర్తింపు. కాఫీ దైనందిన జీవితంలో భాగం. ఒక కప్పు కాఫీతో అన్ని సమస్యలు మటుమాయం. కొందరికి కాఫీ ఒక మూలికా ఔషధం. ఇంటికొచ్చిన వారికి కాఫీ ఇవ్వడం ఒక సంప్రదాయం. కాఫీ ఇవ్వకపోతే అదో అనర్థంగా భావించే జనం. ఇంటికి వెళితే కాఫీ కూడా ఇవ్వలేదనే ఫీలింగ్. రోజు 2 కప్పులు తాగితే ఆరోగ్యం, మరీ ఎక్కువ తాగితే అనారోగ్యం. ఇంతటి గుణాలు, సుగుణాలు ఉన్న కాఫీని మనం ఎలా మర్చిపోతాం? నేతలైనా ఎలా విస్మరిస్తారు? అందుకే జనం ఓట్లు కాఫీకే. అరకు కాఫీ ఒకప్పుడు పరిసర ప్రాంతాలకే పరిమితమైంది. ఇప్పుడు ఆ కాఫీ భారత ప్రధాని మోదీ కూడా ఆహా ఏమి రుచి, తాగాను మైమర్చి అనే స్థాయికి ఎదిగింది. ఇంటర్నేషనల్ బ్రాండ్ గా మారింది. నిజానికి అరకు కాఫీకి ఒక చరిత్ర ఉంది. దాన్ని ప్రమోట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనుల సంక్షేమం కోసం అరకు కాఫీని ప్రోత్సహిస్తున్నారు. మన్యం జిల్లాలో గిరిజన రైతులకు పోడు వ్యవసాయమే ప్రధానమైన ఆధారం. దానితో అడవులు నాశనమవుతున్నాయి. అలాగని ప్రభుత్వాలు వారిని పూర్తి స్థాయిలో నియంత్రించలేవు. అందుకోసం గిరిజనులు పోడు వ్యవసాయంపై ఆధారపడి అడవులను నాశనం చేయకుండా ఉండేందుకు గాను 1989లో కాఫీ సాగును ప్రభుత్వం వారికి పరిచయం చేసింది. అప్పుడే కాఫీ ప్లాంటేషన్ మొదలైంది. 1989 నుంచి 2002 వరకు కేవలం 32,072 ఎకరాల్లో కాఫీ తోటలు అభివృద్ధి చేశారు. 2003 నుంచి 2008 వరకు 64,265 ఎకరాల్లో కాఫీ తోటలు వేశారు. ఆ తర్వాత 2009లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా కాఫీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి.
దీంతో 2009 నుంచి 2016 వరకు 61,684 ఎకరాల్లో, 2016 నుంచి 2024 వరకు 84,000 ఎకరాల్లో కాఫీని అభివృద్ధి చేశారు. ఈ లెక్కన 1989 నుంచి 2024 వరకు ఏజెన్సీ వ్యాప్తంగా 2,42,021 ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. ఆయా తోటల ద్వారా 2,36,618 మంది గిరిజన కాఫీ రైతులు లబ్ధి పొందుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవి కాకుండా గిరిజన రైతులు స్వయంగా తమ వారసత్వ భూముల్లో వేసుకున్న సుమారుగా 30,000 ఎకరాలు కలిపి మొత్తం ఏజెన్సీ వ్యాప్తంగా ప్రస్తుతం 2,72,000 ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. ఏడాదికి 71,000 టన్నుల కాఫీ పండ్ల దిగుబడి వస్తుందని అంచనా. ఈ క్రమంలో 14,000 టన్నుల క్లీన్ కాఫీ గింజలు ఉత్పత్తి అవుతాయి. ఏడాదికి 1 ఎకరం కాఫీ తోటతో 30 నుండి 50,000 ఆదాయం సమకూరుతుంది. దీంతో కాఫీ తోటల పెంపకంపై గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. అలాగే సేంద్రియ పద్ధతిలో కాఫీ ఉత్పత్తి జరగడంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోనూ గిరాకీ పెరిగింది. Covering 2.5 lakh acres of coffee in Airsar district. Coffee being one of the major commercial crops of India. Presently, the entire Andhra Pradesh coffee is known as Araku coffee and has got a very high organic value. In this regard, Coffee Board has been supporting tribal coffee growers since many decades. Okay, these have been supporting them to produce quality coffee, especially hygienic drying, hygienic plantations and all of those things. Basically, these tribal growers are the natural farmers. They are not commercially cultivating coffee. They are not using fertilizers, they are not using pesticides and any other chemical. Even they don't have any high production technology. Hence, the Coffee Board would like to support them to increase the production and productivity of coffee on their farms through various training programs, especially capacity building training programs. దేశంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాలలో కాఫీ సాగు చేస్తున్నారు. అయితే ఆ ప్రాంతాలతో పోల్చితే తూర్పు కనుమల్లో పండే అరబికా కాఫీ సుమారుగా 1,500 నుండి 2,000 మీటర్ల ఎత్తులో సహజ సిద్ధంగా సేంద్రియ పద్ధతిలో పండించడంతో ఆర్గానిక్ సర్టిఫికేషన్ మన కాఫీకే ఉంది. పైగా కాఫీలలో షేడ్లో పెరిగే కాఫీకి డిమాండ్ ఎక్కువ. అలాగే ఉదయం సమయంలో సాధారణంగా ఎండ ఉంటుంది, రాత్రి సమయంలో చల్లదనం ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడు నిరంతరం షేడ్ పెరగడం, ఎలాంటి ఎరువులు వినియోగించకుండా కాఫీ సాగు చేయడంతో మన కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. మన దగ్గర ఉత్పత్తి అయ్యే కాఫీ గింజల్లో 70% ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. Organic certification cost through Coffee Board, especially when the growers, forums, self-help groups or forums and farmer producer organization through the through organized groups, we are supporting them organic certification. Besides this, we are also promoting the farmer producer organization, where nearly 100 to 200 farmers can gather together. They can register themselves as a farmer producer organization, and they can take up development of activities like drying yard, golden, baby pulper, eco pulpers, etc. All other things for the community purpose. That means these all the 100 or 200 growers can produce the quality coffee on the farm efficiently, and they can sell it in the international market or national market. Even when it comes to the part of marketing of the coffee, we are supporting from the Coffee Board the marketing support scheme. As such, if they sell it on e-platforms, that is coffee auction platforms, we are giving roughly 7 to 10 rupees per kg of the clean coffee. అరకు కాఫీకి డిమాండ్ పెరగడానికి అది కూడా కారణమైంది.